ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క శక్తిని మనం కనులారా చూడబోతున్నాం. దేవుని యొక్క అభిషేకం మన మధ్యలోనికి విడుదల కావస్తుంది. దేవుని యొక్క జీవం మనలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క జీవం మీరు కనులారా చూడబోతున్నారు. కొన్ని నిమిషాలు మీరు కనిపెట్టుకొని ఉంటే దేవుని యొక్క శక్తితో మీరు నింపబడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. రిలియార హరోజకి మ్యోరి ధీకన హజోదరి లీషోర. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం కృమ్మరించబడునుగాక. దేవుని యొక్క శక్తి ఇక్కడ విడుదలగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుమారి వినోదిని దేవునితో మాట్లాడుతున్నాడు. వినోదిని, నీ ఆఖరి కుమార్తెకు వివాహం చేయాలని బాధపడుతున్నావు. వయసు పెరిగిపోతుంది అని ఇబ్బంది పడుతున్నావు. చాలా వేదనతో ఉన్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు వినోదిని, దేవుని యొక్క కృప నీ పైకి దిగి వస్తుంది. నీ కుమార్తెకు దేవుడు త్వరలో వివాహం చేస్తున్నాడు. క్రలియనా హరజంద్రు షట్రభ్యోకర్ హజంధురవే. దిగులు పడుకో, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ధైర్యం కలిగిండు, దేవుడు మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. రిషలి భ్యౌరి హరాజద శిఖర్యనంద్రదవే లిమ్యార అరగ్రి ధ్యానంద సుధరి వెడ్రికబ సుధరవే. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. రాజాబాబు దేవునితో మాట్లాడుతున్నాడు. రాజబాబు, ఇదిగో నీ యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు ఎంతో ఇబ్బంది పడుతున్నావు, బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు. ఇదిగో వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అని నీవు భయపడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో భయపడకు, వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, వారు దీవెనకరంగా ఉంటారు, వారు ఐశ్వర్యంలో ఉంటారు. నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. వారు దీవెనకరముగా ఉంటారు. నేను వారిని ఆశీర్వదించి ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాను. రోషలి భీక్ల ఆనందరి శనియం మేరీకమ్మ అందుసదరవే. సహోదరుడ రిషి దేవుడితో మాట్లాడుతున్నాడు. రిషి, ఇదిగో నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా. దేవుడు తన కృప చేత త్వరలో నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. తన కనికరము చేత నీకు ఉద్యోగం కలుగుతుంది. దిగులు పడకో, నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నిమ్యూలేరి భ్యౌరి కరాజధరి అనంద్రదవే. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ విడుదలవునుగాక, ప్రభావం దిగివచ్చునుగాక, దేవుని యొక్క జీవం ఇక్కడ ప్రవహించునుగాక. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ 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 కృమ్మరించబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దైవమా, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన నీ పరిశుద్ధ అభిషేకాన్ని, నీ పరలోకపు జీవాన్ని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి విడుదల చేయండి. అద్భుతాలు సృష్టించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సమయంలో ఎటువంటి బలహీనతలతో ఉన్నా, ఎటువంటి చేతబడి శక్తులతో బాధపడుతున్నా, ఎటువంటి రుగ్మతలతో బాధపడుతున్నా, ఎటువంటి కోర్టు సమస్యలతో నలిగిపోతున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులతో కుమిలిపోతున్నా, పిల్లలు లేక, ఉద్యోగాలు లేక, మీరు చాలా కన్నీటి వేదనతో నలిగిపోతున్నా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు కదా. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కనికరము చేత, దేవుడు తన కృప చేత మిమ్ములను ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు గనుక కాల్ చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జంగారెడ్డిగూడెం నుంచి లక్ష్మి. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా,
నా కుమారుడు భయంకరమైన త్రాగుడు చేత త్రాగుడికి బానిసైపోయి బ్రతుకుతూ ఎక్కడ పడితే అక్కడ త్రాగి రోడ్ల మీద పడుకునేవాడు. రాత్రి ఇంటికి వచ్చేవాడు కాదు. ఉదయం లేచాడు అంటే త్రాగుతూ బ్రతికేవాడు. త్రాగి ఎక్కడో చోట పడిపోయేవాడు. అలా భయంకరమైన స్థితిలో నా కుమారుడు ఉంటే వేదనతో బ్రతుకుతూ ఉండేదాన్ని. నా కుమారుడు ఎప్పుడు బాగుపడతాడా అని నేను ఎంతో కన్నీటితో ప్రభు పాదాల దగ్గర వేడుకుంటూ ఉండగా ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను. దేవుడు తన శక్తి చేత మిమ్మును బలంగా వాడుకుంటున్నారు. దేవుని యొక్క అభిషేకం మీ లోపల నుంచి దేవుడు విడుదల చేస్తున్నాడు. అటువంటి మహత్తరమైన శక్తితో దేవుడు వాడుకుంటూ ఉంటే నేను చూసి ఆశ్చర్యపోయాను. మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా కుమారుడు మారుతాడు అనే నమ్మకంతో మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించాను. మీరు ప్రార్థన చేసి, అమ్మా నీ కుమారుడు త్రాగుడు నుండి విడుదల పొందుతూ ఉన్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు, నీ కుమారుడు మంచి జీవితం జీవిస్తాడు అని చెప్పారు. మీరు చెప్పిన ఆ 2-3 రోజులకు నా కుమారుడు పూర్తిగా త్రాగుడు నుండి విడుదల పొందాడు. ఎప్పటి వరకు మళ్ళీ ఆ భయంకరమైన త్రాగుడు బానిసత్వంలోనికి వెళ్ళలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరో సాక్ష్యాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. ఒంగోలు నుండి హనోకు. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయ్యా, నా కుమార్తెకు వివాహం చేశాము, కానీ భార్యాభర్తలు ఇద్దరూ సంతోషముగా బ్రతికిన రోజు లేదు. వారి మధ్యలో చాలా గందరగోళం, అయోమయమైన జీవితం. నా కుమార్తె ఏడవని రోజు లేదు. వారి మధ్యలో సఖ్యత లేదు. వారి మధ్యలో సమాధానం లేదు. నా కుమార్తె ప్రతిరోజు ఏడుస్తూ ఉండేది. అలాంటి సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుడు మీ ద్వారా చేస్తున్న అద్భుతాలకు నేను ఆశ్చర్యపోయాను. మీరు ప్రార్థన చేస్తే నా కుమార్తె జీవితం బాగుపడుతుందని వెంటనే నాకు నమ్మకం కలిగింది. వెంటనే మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అయ్యా నా కుమార్తె కొరకు ప్రార్థించమని కోరాను. మీరు ప్రార్థించి, అయ్యా మీ కుమార్తెకు దేవుడు సమాధానమిస్తున్నాడు, ఆ ఇంటిలో ఉన్న దురాత్మను దేవుడు తొలగిస్తున్నాడు, తరిమివేస్తున్నాడు, నీ కుమార్తె యొక్క కుటుంబంలో సమాధానం కలుగుతుంది, భార్యాభర్తలిద్దరూ నీ అల్లుడు నీ కుమార్తె సంతోషంగా ఉంటున్నారు, నువ్వు భయపడకు అని చెప్పారు. మీరు చెప్పిన ఆ రోజు నుంచి నా కుమార్తె ఇంటిలో ఉన్న ఆ దెయ్యం, వివాదాలు పుట్టించే ఆ డెవిల్ తొలగిపోయింది. ఎప్పటి వరకు ఏ విధమైన శోధన లేకుండా, అసమాధానం లేకుండా సంతోషంగా అల్లుడు కుమార్తె సంతోషంగా బ్రతుకుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుటుంబాలను కట్టే దేవుడు, వివాదాల నుంచి విడిపించే దేవుడు, రోగాల నుండి మనలను స్వస్థపరిచే దేవుడు, భయంకరమైన సమస్యల నుండి, కోర్టు సమస్యల నుండి, చేతబడి శక్తుల నుంచి విడిపించే దేవుడు. కాబట్టి దిగులు పడొద్దు, దేవుడు మిమ్మును విడుదల చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి సమస్యనైనా దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యానికి వెళదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన వర్తమానం, పరీక్షకు నిలిచి ఆశీర్వాదము గెలిచి. ప్రైజ్ ది లార్డ్. పరీక్షకు నిలిచి ఆశీర్వాదము గెలిచి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పెడుతున్న పరీక్ష అది ఏ విధంగా పెడతాడో అర్థం కాదు. కానీ ఆ పరీక్షలో నీవు నిలిస్తే, ఆ పరీక్షలో నీవు ఓడిపోకుండా ఉంటే, ఆ పరీక్షలో నీవు పడిపోకుండా ఉంటే, ఆ పరీక్షలో నీవు వెనుకకు జారిపోకుండా ఉంటే, గొప్ప ఆశీర్వాదాన్ని
నీవు గెలవబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. రిమలబధురవే శరీరం హౌర క్రంద సధరవే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వాదాన్ని నువ్వు గెలవాలి అంటే దేవుడు పెట్టిన పరీక్షకు నిలవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? కింద వచనంలో ఉంటుంది. నీకు ఒకానొక కుమారుని ఇచ్చాను కదా, ఆ కుమారుని నీవు దహన బలిగా అర్పించాలి. ఇదొక పెద్ద భయంకరమైన పరీక్ష. అర్పించాలి, దహన బలిగా అర్పించాలి, తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరీక్షలు మన జీవితంలోనికి వస్తే ఏమి చెయ్యాలో అర్థం కాదు. హల్లెలూయా. ఎలా ముందుకు వెళ్ళాలో మనకు తెలియదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు పరిశోధించను, కుమారుని చంపేయమని పరిశోధించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనతో దేవుడు చెప్పి మన బిడ్డలను చంపమంటే ఏమి చేస్తాం? ఏమి చేయగలం? అవసరమైతే దేవుణ్ణి వదిలేస్తాం కదా, కానీ మన పిల్లల్ని మనం చంపుకోలేం. కానీ అబ్రహాము నిలవబడిన విధానం, ఆ పరీక్షలో నిలిచిన విధానం ఎంత గొప్పది అంటే తిరిగి మరో మాట చెప్పకుండా, ఓకే చిత్తము ప్రభువా, నా కుమారుని నీ బలిపీఠం మీద దహన బలిగా అర్పించేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 22:16-17 వచనాలు చూస్తే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున, అంటే ఈ పరీక్షలో నీవు గెలిచినందున. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు ఎలాంటి పరీక్షలు పెడతాడో తెలియదు, అర్థం కాదు. కొన్నిసార్లు మనకి పెట్టే పరీక్షలు మన ప్రాణం మీదకి రావచ్చు. నీ ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదో, నీ ఆస్తులు ఉంటాయో పోతాయో తెలియదో, కానీ పరీక్షకి నిలవబడితే దేవుడు నిన్ను అత్యున్నత స్థానంలో పెట్టబోతున్నాడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గెలిచావు, ఈ పరీక్షలో ఓడిపోలేదు. దేవుడు ఒకవేళ కరువుతో నిన్ను పరీక్షిస్తున్నాడేమో, అప్పుల బాధలతో పరీక్షిస్తున్నాడేమో, దేవుడు ఒకవేళ వ్యాధితో నిన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు ఒకవేళ నిన్ను కష్టాలతో పరీక్షిస్తున్నాడేమో, దేవుడు ఒకవేళ నిన్ను పక్కవారి వలన పరీక్షిస్తున్నాడేమో, దేవుడు ఒకవేళ నిన్ను నిలువ నీడ లేకుండా చేసి పరీక్షిస్తున్నాడేమో. భయపడకో. నీవు నిలవబడగలిగితే దేవుడు నిన్ను గెలిపించి గొప్ప ఆశీర్వాదానికి మూలంగా మార్చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత
నేను సువర్ణము వలె కనబడుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను అంటే దేవుడు మనల్ని పరీక్షించిన తర్వాత మనం బంగారముగా మారిపోతాం. అందమైన బంగారముగా, మెరిసే బంగారముగా, విలువైన బంగారముగా దేవుడు నిన్ను మార్చేబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను పరీక్షించే పరీక్షా కాలం ఎంత? దేవుడు నిన్ను పరిశోధిస్తున్న ఆ కాలం ఎంత? 1 నెల, 2 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల? అబ్రహాముని 25 సంవత్సరాలు పరిశోధించాడు దేవుడు, పరీక్షించాడు. పిల్లలను ఇస్తానని చెప్పి 25 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇస్తానంటాడు, ఇవ్వడు. అలా సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ అబ్రహాం ఆ పరీక్షలో కూడా నిలవబడ్డాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పరీక్షలో నిలవబడ్డాడు, సంతానమును పొందుకున్నాడు. తర్వాత ఒక 10-12 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ 12 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ పెద్ద పరీక్ష. ఏ కుమారుని అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ కుమారుని దహన బలిగా అర్పించాలి. తట్టుకోలేము ఇలాంటి విషయాలు కదా. నీ జీవితంలో కూడా తట్టుకోలేని సమస్యలు వచ్చి పడ్డాయా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. నీకు ధైర్యం కావాలా? దేవుడిస్తాడు, ఏం పర్వాలేదు, భయపడకో. యోబు సంగతిని పరీక్షిస్తే, యోబు సంగతిని ఒకసారి మనం ఆలోచిస్తే, అక్కడ యోబుకున్న ఆస్తులన్నీ పోయాయి. కోటేశ్వరుడు, ఐశ్వర్యం పోయింది, అన్నీ పోనివ్వండి. కానీ ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసా? 3 కుమార్తెలు చనిపోయారు, 7 కుమారులు చనిపోయారు, 10 మంది పిల్లలు చనిపోతే ఆ బాధను ఎలా తట్టుకోగలమండి? ఏ విధంగా తట్టుకోగలం? నీకు ఒక కాలు లేకుండా అయిపోయింది అనుకోండి, తట్టుకోగలవా? నీ పిల్లలు చనిపోతున్నారు వరుసగా, తట్టుకోగలవా? నీకున్న ఒకే ఒక ఆధారం, ఒకడే కొడుకు చనిపోయాడు, తట్టుకోగలవా? ఒకే ఒక కొడుకు అబ్రహాముకి దేవుడిచ్చేయమన్నాడు, అది కూడా నీ చేతులతో ఆ కుమారుడిని నరికేయాలి అన్నాడు. ఎంత భయంకరమండి. కానీ పరీక్షకు నిలిచిన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలవబడ్డాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గెలిచాడు, ఓడిపోలేదో. ప్రైజ్ ది లార్డ్. అలాగే యోబు ఏమన్నాడో తెలుసా? నా దేవుడిచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. నా పిల్లల్ని దేవుడిచ్చాడు, నాకు ఆస్తి దేవుడిచ్చాడు, వెండి బంగారం దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళీ దిగంబరిగా వెళ్ళిపోతాను. నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరీక్షకు నిలిచిన ఒక దైవ సంబంధమైన క్రైస్తవ బిడ్డ ఏం పలుకుతాడో తెలుసా? శ్రమలో కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుంటాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, శీల ఏం చేశారో తెలుసా? జైలులో, చెరసాలలో ఉండి దేవుని మహిమపరుచుకుంటున్నారు. బంధించబడి రక్తాలు కారేలాగా దెబ్బలు తిని దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని నామాన్ని మహిమపరుచుకుంటున్నారు, దేవుని ఘనపరుచుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నీవు నిలవబడగలిగితే ఆశీర్వాదానికి వారసుడు అయిపోతావు. నీ పిల్లలు ఆశీర్వాదానికి వారసులు అయిపోతారు. గొప్ప దీవెన గెలుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షకు నిలిచి ఆశీర్వాదము గెలిచి, పరీక్షకు నిలవబడితే ఆశీర్వాదాన్ని గెలుస్తావు. ఆమేన్.
దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము ఆయన అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, హల్లెలూయా, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను అణచు నిమిత్తము, దేవునికి స్తోత్రం, నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడట. ఒక్కొక్కసారి ఆహారం లేకుండా చేశాడు, కొన్నిసార్లు నీళ్లు లేకుండా చేశాడు, కొన్నిసార్లు వీరికి దేవుని యొక్క సమాధానం కూడా రాకుండా ఆపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా మనల్ని శోధించిన, ఎన్ని సంవత్సరాలు వారిని శోధించాడు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. నీ జీవితంలో దేవుడు పరీక్షా కాలం ఎంత? నీ జీవితంలో దేవుడు నిన్ను పరీక్షించే కాలం ఎంత తెలుసా? గమనించాలి. జీవితాంతము పరీక్షించిన నీవు నిలబడితే జీవితాంతము ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు నీకు వస్తూనే ఉంటాయి. ఆమేన్. కాబట్టి నిలవబడటానికి తీర్మానం చేసుకో. ఆశీర్వాదాలు నీ మీద కృమ్మరించడానికే దేవుడు రెడీగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. లోషడెరే భీకూర హబా సంధరవే నేమియోరాల హరాజక్రి హెడ్రివేషు వేలియన అమోదరన మాందరవే నెంక్యుటి లియూషి రీక రజదరావే. అభిషేకం కృమ్మరించబడునుగాక, అభిషేకం విడుదలగునుగాక, అభిషేకం ప్రవహించునుగాక. రిమిలియన్ రోషరా హదాజంద్రే డ్రెబ్యూర వలందురవే ట్రబలియనందరవే. సహోదరుడా పీటర్ దేవుడితో మాట్లాడుతున్నాడు. పీటర్, ఇదిగో పక్షవాతంతో బాధపడుతున్నావు కదా, దేవుడిని దర్శిస్తున్నాడు ఇప్పుడే. ఆయన ప్రభావం నేను కమ్ముకుంటుంది, ఆయన అభిషేకం నీ పైకి వస్తుంది, ఆయన జీవుని లోపలికి విడుదలవుతుంది, ఆయన ప్రభావం పైకి విడుదలవుతుంది. రిమాల క్రోధరి అని మీరా రోజడే కిరియన హలసన్ ధృతిక మేషు డేరియుని మాందనవే. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. రెబెల్యూరి కమారజదరవే. హల్లెలూయా. పీటర్ ప్రభుని దర్శిస్తున్నాడు, నీ పక్షవాతం నుండి ప్రభుని విడిపిస్తున్నాడు. క్లెంబియోరి కమాందరవే. ఇప్పుడే లేచి నడుస్తున్నావు. కమాలంతోరి కమేషందరవే. సహోదరుడు రమేష్ దేవునితో మాట్లాడుతున్నాడు. కోర్టు సమస్యలో నలిగిపోతున్నావు కదా, ఇదిగో నీ పక్షంగా దేవుడు న్యాయం చేయబోతున్నాడు. నీకు గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. దిగులు పడకో, ధైర్యం కలిగిండు, నీవు విడిపించబడుతున్నావు. రమేష్ క్లోరే భీబవారా సుందరవాతికి మెరివే హులానమా రిమానందరవే. సహోదరి అక్షయ దేవునితో మాట్లాడుతున్నాడు. అక్షయ, నీకు శరీరంలో నరాల బలహీనత ఉంది. శిరస్సు నుండి పాదం వరకు నరాల బలహీనతతో బాధపడుతున్నావు కదా, దేవుడిని దర్శిస్తున్నాడు అక్షయ. దేవుని యొక్క శక్తి నుండి కమ్ముకుంటుంది అక్షయ. ఇదిగో ఇప్పుడే బలము పొందుతున్నావు, లేస్తున్నావు, నడుస్తున్నావు, పరిగెత్తుతున్నావు. రెలియోనే మెషోదిరి కమారవే. దేవుని అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. క్రమాలి అనంద్రుది కమా సుధరవే. హల్లెలూయా. నెమ్యూరి కరా. సహోదరి సునీత దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకరు నీ డబ్బు తీసుకొని తిరిగి నీకు ఇవ్వడం లేదు, చాలా కాలమైంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీకు తిరిగి డబ్బు ఇవ్వడం లేదు. రిక్లెండి కరా శుకరవే. సునీత, దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. నీకు రావలసిన ధనాన్ని ప్రభు రప్పిస్తున్నాడు. భయపడుకో, దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. రిలిమ్యోరి కమార సంధురవే.
థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. మహా అద్భుతాన్ని నువ్వు చూస్తున్నావు. హల్లెలూయా. సహోదరి రుద్రమ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో చేతబడి శక్తులతో బాధపడుతున్నావు, దేవుడిని దర్శిస్తున్నాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మల నుండి, చేతబడి శక్తుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. రిమాల రూషరి కబియోరి నిమాల అబాబరి అనందరవే. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలు నాయన. మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలు నాయన. మీరు విడుదల చేశారు, స్తోత్రాలు. ఇక్కడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించి అద్భుతం చేయండి. ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలను. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు, మహత్తర కార్యాలు చేయబోతున్నాడు. ఎటువంటి సమస్యల్లో బాధపడుతున్నా సరే, కోర్టు సమస్యల్లో నలిగిపోతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, చేతబడి శక్తులతో నలిగిపోతున్నా, ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఉన్నా సరే, మీ పిల్లలకు వివాహాలు కావాలా, ఉద్యోగాలు కావాలా, దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు మీ జీవితంలో చేయడం కొరకు నన్ను ఈ కడవరి కాలంలో ఒక ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నాడు. ఖచ్చితంగా మీరు విడుదల పొందుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. అలాగే నన్ను ఎవరైనా పర్సనల్గా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కూడా కలవచ్చు. ఎస్, ఫోన్ చేయండి, తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మందిర నిర్మాణం నీ ద్వారా చెయ్యాలనుకుంటున్నాడేమో, అందుకే ఈ వార్త నీకు అందిస్తున్నాడు. ఒకవేళ నీకు ప్రేరేపణ కలుగుతుంది అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మొదలు పెడుతున్నాడని అర్థం. నిన్నే కాదు, నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మందిర నిర్మాణం కొరకు మీ యొక్క ధనాన్ని హెచ్చించండి. బహు సమృద్ధి, బహు ఆశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.